వెల్కమ్ టు వివిడి న్యూస్. ప్రజల కోసం ప్రశ్నించే గొంతురాయి. నేను మీ సాయిస్తా రంగశెట్టి. ముందుగా ఈ రోజు హెడ్లైన్స్ కు స్వాగతం. కామ్రేడ్ల కవాతుతో ఎరబెక్కిన విజయవాడ. రెడ్ షర్ట్లు శారీలతో పాల్గొన్న వేలాది మంది ప్రజలు. విశాఖ కేజీహెచ్ లో అంధకారం, రోగులకు తప్పని ఇక్కట్లు. నంద్యాల రైల్వే ఆర్పీఎఫ్ పోలీస్ స్టేషన్ సందర్శించిన రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ ఐజీ అరోమా సింగ్ ఠాకూర్. నందికొట్కూరు ప్రభుత్వ ఆసుపత్రిలో రోజులు నిండని బిడ్డను వదిలేసి వెళ్లిన తల్లి. శ్రీరామకృష్ణ డిగ్రీ కళాశాలలో వందే మాత్రం 150 సంవత్సరాల జ్ఞాపకార్థ వేడుకలు. భారత శతాబ్ది హాకీ ఉత్సవాల్లో భాగంగా నంద్యాలలో హాకీ పోటీలు. రష్యా విప్లవ స్ఫూర్తితో కార్మిక కర్షక హక్కులపై ఉద్యమించాలి. సోషలిజం రాజ్య స్థాపన లక్ష్యంగా పనిచేయాలని సిపిఎం పిలుపు. ఇక డీటెయిల్స్ చూస్తే, కామ్రేడ్ల కవాతుతో ఎరుపెక్కిన విజయవాడ. రెడ్ షర్ట్లు శారీలతో పాల్గొన్న వేలాది మంది ప్రజలు. తొలి సోషల్ విప్లవ దినోత్సవం సందర్భంగా విజయవాడలో భారీ ర్యాలీ. రెడ్ కవాతులో పాల్గొన్న సిపిఎం పోలిట్ బ్యూరో సభ్యులు బివి రాఘవులు తదితరులు. విశాఖ కేజీహెచ్ లో అంధకారం, రోగులకు తప్పని ఇక్కట్లు. కీలక విభాగాల్లో నిలిచిపోయిన విద్యుత్ సరఫరా. భావనగర్ స్టీల వార్డుల్లో తీవ్ర ఇబ్బందులు పడుతున్న రోగులు. ఉదయం నుంచి కరెంట్ లేదని ఆగిపోయిన వైద్య పరికరాలు. ఇది కేజీహెచ్ భావనగర్ వార్డు పై వార్డు అండి. పైన మొత్తం ఇక్కడ ఈరోజు ఉదయం నుండి కరెంట్ లేదు. పేషెంట్లు చాలా అవస్థలు పడుతున్నారు. అసలు చీకట్లు ఏం కనిపించట్లేదు. ఈ వీడియో చూడండి. వార్డులో అసలు కరెంట్ లేదు. ఈ వార్డులోనే పేషెంట్లు చాలా అవస్థలు పడుతున్నారు. నంద్యాల రైల్వే ఆర్పీఎఫ్ పోలీస్ స్టేషన్ సందర్శించిన రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ ఐజీ అరోమా సింగ్ ఠాకూర్. రైల్వే స్టేషన్ అభివృద్ధిలో భాగంగా రైల్వే ఆస్తులను కాపాడుతూ రైల్వే భద్రతకు ప్రత్యేక చర్యలు తీసుకుంటామని, రైల్వే స్టేషన్ లో ప్రయాణికుల భద్రతకు ప్రత్యేక చర్యలు తీసుకుంటామని, అలాగే రైల్వే స్టేషన్ పరిసర ప్రాంతాల్లో రైలు బోగీలలో కూడా సీసీ కెమెరాలు ఏర్పాటు చేసినట్లు వారు తెలిపారు. ओम ध्रुवन्ते राजा वरुणो ध्रुवं देवो बृहस्पतिः ध्रुवन्तेन्द्रश्चाग्निश्च राष्ट्रं धारयतां ध्रुवं ध्रुवं तदेव लग्नं सुदिनं तदेव तारावलं चन्द्रवलं तदेव. నందికొట్కూరు ప్రభుత్వ ఆసుపత్రిలో రోజులు నిండని బిడ్డని వదిలేసి వెళ్లిన తల్లికి బిడ్డకు సంబంధం లేని వ్యక్తులు పోలీస్ కంప్లైంట్ ఇచ్చిన వాయిదా. బిడ్డను వదిలి వెళ్లిన తల్లిది నందికొట్కూరు దగ్గర కొనిజేడు గ్రామం అని సమాచారం. ఇంటి దగ్గరే డెలివరీ అయ్యి బిడ్డను చికిత్స నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తెచ్చి ప్రభుత్వ ఆసుపత్రిలోని వదిలేసిపోయిన తల్లి. ఎవరో తెలియని వ్యక్తులు ఒక పాపని ఇక్కడ వదిలేసి వెళ్ళిపోయినారు.
ఆ పాపని మేము చూస్తే చాలా తక్కువ వెయిట్లో ఉంది, 1.4 kgs ఉంది. కొంచెం శ్వాస తీసుకునే ఇబ్బందిగా ఉంటే పాపని వందే మాతరం 150 సంవత్సరాల జ్ఞాపకార్థం దేశవ్యాప్తంగా వేడుకలు ప్రకటించిన నంద్యాలలోని స్థానిక శ్రీ రామకృష్ణ ఆటానమస్ డిగ్రీ కళాశాలలో వివేకానంద స్వామి ఆడిటోరియంలో ఈ రోజు వందే మాతరం 150 సంవత్సరాల వేడుకలు జరిగాయి. ఈ కార్యక్రమానికి కళాశాల చైర్మన్ డాక్టర్ రామకృష్ణారెడ్డి అధ్యక్షత వహించారు. శ్రీ రామకృష్ణ డిగ్రీ కళాశాల మరియు నంద్యాల నేషనలిస్ట్ ఎలైట్ ఫోరం సంయుక్తంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. బ్రిటిష్ వాడు ఇచ్చిన పర్మిషన్ లెటర్ లో వందే మాతరం గీతం ఈ సమయంలో పాడకూడదు కాబట్టి మనం నిశ్శబ్దంగా వెళ్ళిపోదాం. రేపు ఆ ప్రాంతం ఏదైతే మన సభలు జరుగుతాయో అప్పుడు మనం వెళ్దామని చెప్పి మరుసటి రోజు ఆ సమావేశ స్థలానికి అందరూ వందే మాతరం గీతం పాడుతూ అనేక సందుల్లో గొంతుల్లో ఒక మహాప్రవాహమై వెళ్తుంటే విపరీతంగా లాఠీ చార్జ్ చేశారు బ్రిటిష్ వాళ్ళు. ఈ మొత్తం ఎంతమంది తలలు పడిపోయారో చెప్పలేదు, ఎంతమందికి రక్తసిద్ధమైన గాయంతో పడిపోయారో తెలియదు. ఇది మొత్తం దేశాన్నంతా కూడా ఊగించింది, దేశంలో ఉన్నటువంటి మొత్తం సమాజాన్ని కదిలించింది. ఏమైనా సరే మనం ఈ బ్రిటిష్ వాడి దౌత్యానికి ఎదురుగా మనం కూడా వందే మాతరం ఉద్యమం తీసుకుందామని చెప్పి ఆ రోజు సమాజం యావత్ భారతం కూడా ఒక నిర్ణయానికి వచ్చింది. భారత శతాబ్ది హాకీ ఉత్సవాలలో భాగంగా నంద్యాలలో హాకీ పోటీలను ఘనంగా నిర్వహించారు. భారతదేశంలో హాకీ క్రీడ ఏర్పడి 100 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా హాకీ ఆంధ్రప్రదేశ్ నంద్యాల జిల్లా హాకీ ఆధ్వర్యంలో కార్యక్రమం నిర్వహించారు. దేశవ్యాప్తంగా ఒకే రోజు 1000 హాకీ పోటీలు నిర్వహించి గిన్నిస్ వరల్డ్ రికార్డులో భాగంగా నంద్యాలలోని ఎస్పీజీ హాకీ మైదానంలో కూడా పోటీలను నిర్వహించడం జరిగింది. జర్మనీలో డ్యూటీలో గొప్ప పదవి ఇస్తామంటే కూడా దాన్ని కాదని ఇండియా మనము 100 years నుంచి 1925 నుంచి 2025 వరకు 100 years అవుతుంది. November 7th కంప్లీట్ అవుతుంది. దాని సందర్భంగా మనమంతా కూడా ఇక్కడ హాకీ గురించి మనము ఇక్కడ సమావేశమైనాము. పిల్లలతో మనము ఆట ఆడిస్తున్నాము. ఇప్పుడు ఈరోజు ఆడుతున్నారు, ఇంకా గ్రౌండ్లో జరుగుతూ ఉంది. అయితే దేశం మొత్తం మీద మనము 1000 మ్యాచెస్ ఆడిపించి ఒక్కొక్క డిస్టిక్ 2 ప్లేస్ జరుగుతాయి. టోటల్గా 1000 మ్యాచెస్ ఆడిపించి మనము గిన్నిస్ వరల్డ్ బుక్ రికార్డుకి దీన్ని పంపిస్తున్నాము. మన జాతీయ క్రీడ హాకీ 1925లో మొదట హాకీ ఫెడరేషన్ ప్రారంభించి 2025 నవంబర్ 7తో 100 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా హాకీ ఇండియా ఆధ్వర్యంలో దేశంలో భారత ప్రభుత్వ సహకారంతో స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా సహకారంతో 1000 మ్యాచ్లు నిర్వహిస్తున్నారు. అందులో భాగంగా నంద్యాలకు చెందిన శ్రీ చాణక్యరాజు గారు హాకీ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షులుగా ఉన్నారు. కాబట్టి నంద్యాల హాకీ ఆధ్వర్యంలో ఈరోజు హాకీ మ్యాచ్ నిర్వహించడమే కాకుండా గత వారం రోజులుగా హాకీ పట్ల యువతలో విద్యార్థుల్లో ఆసక్తి పెంచడానికి కోసం, అవగాహన పెంచడం కోసం వారికి వ్యాసరచన, ఎలక్యూషన్ కాంపిటీషన్స్ నిర్వహించడం జరిగింది. లయన్స్ క్లబ్ నంద్యాల సహకారంతో వారికి ఈరోజు బహుమతులు అందజేస్తారు. ఈ యొక్క హాకీ మ్యాచ్ లో ఉండటం అనేది ఇది మనందరికీ దేవుడిచ్చినటువంటి గొప్ప భాగ్యంగా మనము జ్ఞాపకం చేసుకునే వారమై ఉంటున్నాం. అంత మాత్రమే కాకుండా ఆంధ్రప్రదేశ్ అధ్యక్షునిగా నంద్యాల వాసులు ఉండటం అనేది మనకు కొద్దిగా మంచి ఆశీర్వాదం అని నేను సెలవు చేస్తున్నాను. అంత మాత్రమే కాకుండా నంద్యాల హాకీకి మంచి పేరు ఉంది నంద్యాలలో. సో కనుక ఈ హాకీని బాగా డెవలప్ చేయాలి. క్రీడలు మర్చిపోయినారు చాలా మంది స్టూడెంట్స్ అయితేనేమి, ఫిజికల్ డైరెక్టర్స్ అయితేనేమి. సో క్రీడలు చాలా ప్రాముఖ్యం. స్పోర్ట్స్ లేకపోతే ఫిజికల్ గా ఫిట్నెస్ అనేది ఉండదు. ఎప్పుడైతే ఫిజికల్ గా ఫిట్నెస్ లేకపోతామో స్టడీస్ కూడా దెబ్బతినడానికి ఆస్కారం ఉంది. ఓన్లీ స్టడీస్ మీదనే కాన్సన్ట్రేషన్ చేస్తా ఉన్నారు. కనుక ఇక మీదట స్పోర్ట్స్ మీద
కాన్సన్ట్రేట్ చేసి స్టడీస్ ను వాటిలో మిగిల్చేవలసిందిగా మనవి చేస్తా ఉంటున్నాం. దేశంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం కార్మికుల హక్కులను హరించి వేస్తోందని పోరాడి సాధించుకున్న పని గంటల తగ్గింపును మోడీ ప్రభుత్వం పని గంటలు పెంచి కార్మికులను ఉద్యోగులను బానిసలుగా మార్చే కుట్ర చేస్తుందని, కార్మిక కర్షక హక్కుల సాధన కోసం ప్రతి ఒక్కరూ రష్యా విప్లవ స్ఫూర్తితో ఉద్యమించాలని, సోషలిజం రాజ్య స్థాపనకై కృషి చేయాలని సిపిఎం జిల్లా కార్యదర్శి టి రమేష్ కుమార్ ఆ పార్టీ శ్రేణులు పిలుపునిచ్చారు. ప్రపంచవ్యాప్తంగా సోషలిస్టు భావాలు కలిగినటువంటి వ్యక్తులు, కమ్యూనిస్టు భావాలు కలిగినటువంటి వ్యక్తులు, అభ్యుదయ భావాలు కలిగినటువంటి వ్యక్తులందరూ కూడా అక్టోబర్ విప్లవ దినోత్సవాన్ని ఈరోజు జరుపుకుంటూ ఉన్నారు. మామూలుగా అయితే నవంబర్ 7వ తేదీ ఈరోజు. రష్యన్ క్యాలెండర్ ప్రకారము అక్టోబర్ 25వ తేదీన రష్యాలో కార్మిక కర్షక రాజ్యం ఏర్పడినటువంటి రోజు ఈరోజు. అక్కడ ఉన్నటువంటి జార్జ్ చక్రవర్తులకు వ్యతిరేకంగా కార్మికులు, రైతులు, ప్రజలు పెద్ద ఎత్తున తిరుగుబాటు చేసి అక్కడ కార్మిక కర్షక రాజ్యం ఏర్పాటు చేసినటువంటి రోజు ఈరోజు. ఆ రష్యాలో విప్లవం జయప్రదమైన తర్వాత అటువంటి విప్లవం మాకు కూడా కావాలని చెప్పేసి ప్రపంచంలో అనేక దేశాలు కూడా ఆ రకంగా కమ్యూనిస్ట్ పార్టీని ఏర్పాటు చేసుకొని కార్మిక కర్షకుల సమస్యలపైన ఆ రకం కృషి చేస్తూ అనేక దేశాల్లో ఈరోజు మరి విప్లవాన్ని సాధించినటువంటి దేశాలు ఈరోజు ఉన్నాయి. ఆ రష్యా యొక్క స్ఫూర్తితోనే భారతదేశంలో కూడా కమ్యూనిస్ట్ పార్టీ 1920 సంవత్సరంలో ఏర్పడి పెద్ద పెద్ద పోరాటాలు, తెలంగాణ పోరాటం కావచ్చు, ఉన్నప్ర వైలార పోరాటం కావచ్చు, తెబాగా పోరాటం కావచ్చు, వర్లీ గిరిజన రైతాంగ పోరాటం కావచ్చు, ఆ రకంగా స్వాతంత్ర ఉద్యమంలో ఆ రకంగా పోరాటం చేసి పెద్ద ఎత్తున కార్మిక కర్షకులపైన ఆ రకంగా పోరాటం చేసింది. చూసారు కదా, ఇది వాళ్ళ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి వివిడి న్యూస్, ప్రజల కోసం ప్రశ్నించే గొంతులే.